ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రశంసలతో ముంచెత్తారు. తనను అధ్యక్ష రేసులో డెమోక్రాటిక్ అభ్యర్థిగా ప్రకటించాక తొలిసారిగా ఆమె వైట్ హౌస్ లో మాట్లాడారు. ప్రెసిడెంట్ బైడెన్ గొప్ప హృదయం ఉన్న వ్యక్తిని, కుటుంబానికి, దేశానికి అత్యంత విశ్వాసపాత్రుడని కమలా హారిస్ పేర్కొన్నారు. బైడెన్ నిబద్ధతకు, సమైక్యతకు తాను ప్రత్యక్ష సాక్షినని ఆమె చెప్పారు. ఇక దేశం కోసం, అమెరికా పౌరుల కోసం ప్రతినిత్యం పోరాడే యోధుడు బైడెన్ అని కమలా హారిస్ కొనియాడారు. ఇక 2 పర్యాయాలు అధ్యక్షులుగా సేవలందించిన వారికి ధీటుగా బైడెన్ పరిపాలించారని ఆమె పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్ తప్పుకుంటూ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థిగా కొనసాగుతారని గత రాత్రి ప్రకటించారు. డెమోక్రాట్లు అంతా తనను ఆదరించినట్లే హారిస్ ను ఆదరించి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కృషి చేయాలని బైడెన్ పిలుపునిచ్చారు.